హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి స్టూడెంట్స్ అందరూ రిజల్ట్స్ కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇవాళతో చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ కరెక్షన్స్ మొత్తం కూడా ఏప్రిల్ 1న అయితే స్టార్ట్ కావడం అయితే జరిగిందనమాట. ఏప్రిల్ 1 నుంచి అయితే ఏప్రిల్ 8 వరకు పేపర్ కరెక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని అయితే అప్డేట్ రావడం జరిగింది. ఇవాళతో మనకు పూర్తి పేపర్ కరెక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ కావడం అయితే జరిగింది. ఇకపోతే రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న దానిపైన అయితే మనకు గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట. మీరైతే ఒక్కసారి స్క్రీన్ మీద అయితే గమనించండి. ఈ నెల 25న 10వ తరగతి ఫలితాలు అయితే మనకు అఫీషియల్గా డేట్స్ అనేటివి అయితే రావడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్ అయితే ఉండొచ్చు. ఏప్రిల్ 8కే మనకు పేపర్ కరెక్షన్స్ అనేటివి కంప్లీట్ అయిపోతాయి. ఏప్రిల్ 25th వరకు రిజల్ట్స్ అనేటివి ఎందుకు రిలీజ్ చేయరు అన్న డౌట్ అయితే చాలా మందిలో ఉండొచ్చు. మనకైతే ప్రాసెస్ అనేది మధ్యలో ఉంటుందన్నమాట. పేపర్ డీకోడింగ్ అనే ప్రాసెస్, అట్ ది సేమ్ టైం మనకు మార్క్స్ అనేటివి ఈచ్ పేపర్తో మనకు మార్క్స్ అప్లోడింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావడానికి ఒక వితిన్ మనకు 10 or 15 days డ్యూరేషన్ అనేది పడుతుంది. అందుకే మనకు ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేటివి ఇవాళతో మనకు పేపర్ కరెక్షన్స్ అనేటివి కంప్లీట్ అయినప్పటికీ కూడా రిజల్ట్స్ అనేటివి ఏప్రిల్ 25th అయితే రిలీజ్ చేస్తారు అన్న అప్డేట్ రావడం జరిగింది. ఇకపోతే ఇన్ కేస్ మనకు 25th కూడా కంప్లీట్ కాకపోతే మాత్రం అప్లోడింగ్ మొత్తం కూడా ఏప్రిల్ 30th కల్లా ఖచ్చితంగా రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేస్తామని అయితే ఒక్కసారి మీరు లాస్ట్లో అయితే గమనించండి. ఏమైనా మనకు ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా 30th అయితే రిజల్ట్స్ అనేటివి పక్కా రిలీజ్ చేస్తామని అప్డేట్ వచ్చింది.